కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన ప్రార్థన శుభాభి వందనాలు. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మనకు ఈరోజు నుండి శిలువ ధ్యాన కూడికలు జరుగుచున్నాయి. ఈరోజు మరి ఆరంభం గనక మందిరంలోనే సావాస ప్రార్థన అనేది ఏర్పరచడం జరుగుతుంది. సిద్ధపడదాం దేవుని సన్నిధిని నిలుచుటకై. సంతోషం. బాగున్నారు కదా? ప్రతిదినం దేవుని వాక్యం మన యొద్దకు రావడానికి మహాదేవుడు మనకి ఎంతగానో కృప చూపుచూ ఉన్నారు. సంతోషం. మనకి ఏప్రిల్ మాసంలో కన్వెన్షన్ ఉంటుంది. ప్రార్థించండి. ప్రభువు కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండం 16వ అధ్యాయం 6వ వచనము మొదలుకుని, ప్రియమైనటువంటి వార్లారా, 11 వరకు ఉన్న వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. అయితే 9వ వాక్యం చదువుచున్నాను. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చెయ్యవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలుల సమాజములో నుండి మిమ్మును వేరుపరుచుటయు మీకు అల్పముగా కనపడునా? ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మా ప్రియులందరినీ దీవించండి. మీ కృపను పొందువారిగా చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? మోషే ఈ మాటలు కోరాహు, అబీరాము, దాతాను అనబడిన వార్లతో ఈ మాట చెప్పుచున్నారు. ఏమంటున్నారు? 8. మరియు వినుడి. మరియు మోషే కోరాహుతో ఇట్లా, నేను లేవీ కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నాడు కదా, ఆయన అలాగ చేర్చుకునుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు, వారికి ప్రభువుకు మధ్యలో ఉండి మీరు సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు మిమ్ములను సమాజములో నుండి వేరుపరుచుకున్నాడు. ఇది మీకు అల్పంగా ఉందా? అయితే మీరేం చేస్తున్నారు? మీరు యాజక సేవను కోరుతున్నారు. ప్రజలకు ప్రభువునకు మధ్య ఉండి సేవ చేయవలసిన మీరు మందిరములోనికి వెళ్ళి యాజకత్వం చేస్తారంటున్నారు. అంటే దేవుడిచ్చిన పనిని మీరు ప్రక్కన పెడుతున్నారు. ఎందుకంటే ప్రజలకు ప్రభువునకు మధ్యన ఉండి పరిచర్య చేయాలని
ఇశ్రాయేలీల దేవుడు మీకు అప్పగించాడు ఇది. అంటే దేవుడిచ్చిన పనిని ప్రక్కన పెట్టి మీరు అధికారాన్ని కోరుకుంటున్నారు కదా. అంటే దేవుడిచ్చిన పని మీకు అల్పంగా కనపడుతుందా అంటున్నారు. ఈరోజు మన వాక్యంలో నేర్చుకునే అంశం ఏంటంటే, అధికారము కొరకైన ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. ప్రియులారా, ఇప్పుడు వీరేం కావాలనుకుంటున్నారు? అధికారం కావాలి. మేము మోషే యొక్క కట్టుబాట్లలో ఉండం, అహరోను యొక్క నాయకత్వంలో మేము ఉండం. సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే కనుక యాజక సేవ మేము చేయడానికి అర్హులమే, మేము అనర్హులమని ఎవరంటారు? మేము కూడా యోగ్యులమే, సమాజంలో మేము పరిశుద్ధులమని చెప్పి అబీరాము, దాతాను, కొరాహు అనబడిన వారలు మోషేకు, అహరోనుకు, వారిని నడిపించుచున్న దేవునికి వీళ్ళు విరోధంగా తిరిగారు. దేవుడిచ్చిన పనిని వీళ్ళు అల్పంగా ఎంచారు. ప్లేయర్, ఒక మాట గుర్తుపెట్టుకుందాం. ఒక వస్తువుని ఒకరు పంపారు మన ఇంటికి, దానిని మనం తీసుకున్నాం అనుకోండి, అవతల వ్యక్తికి ఏం అర్థమవుతుందో తెలుసా? తీసుకుంటే ఓకే, వీళ్ళు నన్ను అంగీకరించారు అని అర్థం. లేదు, దాన్ని తిరస్కరించి పంపేసామనుకోండి, మనం పంపేసింది వస్తువుని మాత్రమే కాదు, దాని వెనక ప్రయాసపడి పంపిన ఆ వ్యక్తి యొక్క ప్రయాస, దాని వెనకున్న ప్రేమ, దాని వెనకున్న సహవాసం, మంచితనాన్ని త్రిప్పికొట్టినట్లు లెక్క. అంతే కదండి, అవునా? అలాగే ఇక్కడ దేవుడిచ్చారు వారికి ఒక అవకాశాన్ని, దేవుడిచ్చారు వారికి ఒక వరాన్ని. ఇప్పుడు వారేమంటారు? ఇది మాకు అక్కర్లేదు అన్నారు. అంటే ఇది మాకు అక్కర్లేదంటే ఎవరిని వద్దని అర్థం? దేవుని ప్రక్కన పెట్టినట్టేగా, దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టినట్టేగా. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, పెంట కుప్పల మీద నుండి దీనులైన వారిని లేవనెత్తి సింహాసనాల మీద కూర్చుండబెట్టి దేవుడు కదా మన దేవుడు. అయితే వీళ్ళు చేస్తున్న పని ఏంటి పిల్లరా? దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి కృపను వీరు నిర్మూలన చేస్తున్నారు. దేవుని పిల్లరా, మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో ఎప్పటికొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకి ఏ స్థితినిచ్చాడో ఆ స్థితిలోనే మనం నిలిచి ఉండాలి. దేవుడు మనకి ఏ పిలుపునిచ్చాడో ఆ పిలుపును మనం కలిగి కాపాడుకుంటూ ఉండాలి. ఇచ్చిన దాన్ని ఎప్పటికి పోగొట్టుకున్నట్లయితే 2 కొంగల మధ్య తాబేలు వలె నువ్వైపోతావు. దేవుడు నీకు ఏ అవకాశాన్ని ఇచ్చాడు? విశ్వాసిగా ఉండే భాగ్యం ఇచ్చారా? సువార్థికురాలుగా ఉండే భాగ్యం ఇచ్చారా? దైవజనునికి భుజం కాసే వ్యక్తిలా నిన్ను నిలవబెట్టారా? సంఘంలో బలమైన స్తంభంగా ఉంచారా? అమ్మా నాన్నల మధ్య భార్యకు మంచి భర్తగా, బిడ్డలకు మంచి తండ్రిగా, ఆత్మీయ సంఘంలో ఒక మంచి సాక్షిని కలిగిన బిడ్డగానే నిలిపాడా? అందులో నిలిచిండు కాపాడుకో. దేవుడు నిన్ను ఆ స్థితిలో నుండి మరొక ఉన్నత స్థితిలోకి నడిపిస్తారు. లేదు, అక్కడ నువ్వు అపనమ్మకం కలిగి ఆ స్థితిని నువ్వు కాపాడుకోలేకపోతే మరో స్థితిలోకి వెళ్ళడం కంటే వెనుదిరిగి పడిపోవడం అనేది వాస్తవం. ఎందుకంటే 10th ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే కదా 11th వెళ్ళేది. 11th పాస్ అయిన తర్వాతే కదా నువ్వు 12th తర్వాత డిగ్రీకి నువ్వు వెళ్ళేది. అయ్యి నువ్వు 7thలోనే డుమ్మా కొట్టేస్తే నువ్వు 10thలోకి ఎలా వెళ్తావు? అలాగే దేవుడిచ్చిన అవకాశాన్ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అబీరాము, దాతాను, కొరహ అనబడిన వారు ఇలా చేస్తున్నారు. సంఘంలో మనకు పాట పాడే దేవుడు అవకాశం ఇచ్చారా? ప్రార్థించే అవకాశం ఇచ్చారా? వాక్య పఠనాన్ని చదివే అవకాశం ఇచ్చారా? ఆరాధన నడిపించే అవకాశం ఇచ్చారా? 4 వ్యక్తులు ఉన్నారు, పరిచర్య చేసే అవకాశం ఇచ్చారా? అది మనుషుడి వల్లే కలిగింది అనుకోకూడదు. ఆ మనుషునికి దేవుని యొక్క నడిపింపు ఒకటి వచ్చింది అనుకోవాలి.
దేవుడు నాకు ఈ పని ఇవ్వడం కొరకు ఇది ఈ మనిషిని వాడుకుని దేవుడు నాకు ఇచ్చారని అది ఘనముగా మనం ఎంచుకోవాలి పిల్లరా. దేవుడిచ్చిన వాటిని చేదు వదులుకొని కాళ్ళదన్నుకొని లోకం కొరకు వెంపర్లాడేటువంటి వ్యక్తులకి అభిరాము, దాతాను, కొరహ అనబడిన వాళ్ళు ఒక గొప్ప గుణపాఠం అన్నమాట. గొప్ప పాఠం వీళ్ళు. ఎందుకని అంటే కారణం ఒకటే పిల్లరా, దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుని లోక సంబంధమైన అధికారం కొరకు వాళ్ళు వెంపర్లాడారు పిల్లల. తర్వాత ఎంత భయంకరమైన నష్టం. వారితో ఆగలేదు పిల్లరా, వారికి కలిగిన వారందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆత్మీయులారా, ఈ మాట వింటున్నా, ఈ మాట విన్న ఓ చెల్లి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా విను. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చారు కదా, మంచి సాక్ష్యం ఇచ్చారు కదా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు కదా, మంచి కుటుంబం, ఇవన్నింటినీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు మరి దేవుని కొరకు నువ్వు ఎంతగా నిలవబడుతున్నావు? దేవుని కొరకు ఎంతగా పాత్రగా నువ్వు వాడబడుతున్నావు? ఆయనను వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా ఉన్నావా? లేదా దేవుడిచ్చిన అవకాశం ఇది నాకు అల్పము అనుకుంటూ నీ అంతటి ఏదైనా వేరే ఆలోచనతో నీవు ఉన్నావా? నమ్మకమైన వారికి దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడన్న సంగతి మర్చిపోయారా? తిరిగిరా, ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు సన్నిధిని వేడుకో. ఆశ్చర్యకరుడైన దేవుడు కనికరించక మానడు, నెమ్మదినీయక మానడు. అవును కదా సోదరులారా? ప్రభు సన్నిధిని మనం వేడుకున్నప్పుడు ప్రభు మనల్ని దాటిపోతారా? ఆయన ఎన్నడూ దాటిపోరు. తప్పక మనకు సహాయం చేసే ప్రభు అయి ఉన్నారు. అభిరాము, దాతాను, కొరాహుల వల్లే తిరుగుబాటు చేసేవారమై ఉండక, అధికారం కోసం ఆతృతతో వెంపర్లాడి ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నటువంటి వారి వల్లే మనం ఉండక దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగపరచుకొంచు. ప్రభు సన్నిధిని మనం నిలిచుదుముగాక. ఆమెను. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరూ హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలుతో, కృపతో, బలముతో నింపండి. మీ నీతి మా హృదయాలలో, మీ సన్నిధి మా శిరస్సుల మీద ఉండునట్లు సహాయం చేయండి. మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించండి, మేలుకరంగా మార్చండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.